ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే రోగ నిరోధక శక్తి అనేటువంటిది కూడా ఎక్కువగా ఉండాలి నాన్న. మన ఎప్పుడైనా మొదటి నుంచి పెద్దవాళ్ళు ఇది బలము ఇది తినండి అంటే ఈ బలం వచ్చేటువంటివి పెద్దవాళ్ళు ఏవైతే సూచన చేస్తారో అవి తప్పించి మిగతావన్నీ కూడా తింటూ ఉంటారు. ఎక్కువ మందిని నేను గమనిస్తూనే ఉంటాను, వాళ్ళు కూడా వచ్చి చెప్తారు. అయితే చాలామంది కూడా ఈ విధంగా బలమైన ఆహారం తినమనంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. ఈ టైంపాస్ ఫుడ్స్, స్నాక్స్ అలాంటివి తీసుకుంటూ ఉంటారు. యథార్థంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచేవి తినాలి. ఎప్పుడు కూడా రోగ నిరోధక శక్తిని కలిగించేటువంటి ఫుడ్, ఆ ఆహారము అనేటువంటిది తీసుకోవటం చాలా చాలా మంచిది. పెద్దవాళ్ళు చెప్తుంటే ఇది చాదస్తము అని అనుకుంటూ ఉంటారు, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి కొంత బాధపడిన తర్వాత రియలైజేషన్ అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా ముందు నుంచి కాస్త జాగ్రత్తగా మీరు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దానితో పాటుగా అంటే మీరు డాక్టర్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఆ వైద్యంతో పాటుగా ఈ మంత్రాన్ని కూడా జపించండి నాన్న. దీనివల్ల డెఫినెట్గా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ మంత్రము అనేటువంటిది యథార్థంగా ఇమ్యూనిటీ పవర్ పెంచటానికి, జీర్ణశక్తిని పెంచటానికి సపోర్ట్ చేస్తుంది. చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది ఈ మంత్రము. అష్టాక్షరి మహామంత్రము అని అంటాము. యథార్థంగా ఇది అష్టాక్షరి మహామంత్రము. ఎటువంటి కష్టమైనా తీర్చేటువంటి మహామంత్రము. మీరు చేయాల్సిందల్లా ఒక జపమాల చేయండి, అంటే 108 సార్లు జపించండి. ఒక మండలం చేయటం మంచిది. ఒక మండలం చేయటం కుదరని పక్షం, అంటే 40 రోజులు చేయడం కుదరని పక్షంలో కనీసం 21 రోజులైనా సరే మీరు చేయడం వలన యథార్థంగా ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.